గత నెల సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమైన శరన్నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా మండపేట పట్టణంలో గల రైతు బజార్ దేవి ఆలయం వద్ద అమ్మవారి మండపం ఏర్పాటు చేశారు. నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి విజయవాడ దుర్గామాత వలె వివిధ రూపాలు అలంకరణలు చేశారు. నిత్యం అమ్మవారికి విశేష పూజలు హోమాలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ రోజు రైతు బజార్ దేవి సన్నిధిలో వద్ద భారీ ఎత్తున అన్న సమారాధన జరిగింది. ఈ అన్న సమారాధనలో 6,000 మందిగా భక్తులు తరలివచ్చి అన్న ప్రసాదం స్వీకరించారు. వచ్చే కార్తీక మాసంలో అమ్మవారి ఆలయం వద్ద ప్రతి శుక్రవారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అర్చకులు పిచ్చుకరాజు, మధు గురుస్వామి, బండారు కామరాజులు మీడియాకు తెలిపారు. అమ్మవారి ఆలయమందు దేవీ నవరాత్రి మహోత్సవ కార్యక్రమం చక్కగా జరుపుకొని అమ్మవారి ఆలయంలో 12 రోజులు భవానీలకు భక్తులకు అన్నదానం చేయించి ఈరోజు 15వ తారీఖు బుధవారం అమ్మవారి సన్నిధానం ముందు భారీ ఎత్తున భక్తులందరికీ కూడా అమ్మవారి సన్నిధానం ముందు అన్నప్రసాదం అమ్మవారందరికీ కూడా పెట్టడం జరుగుతున్నది. అమ్మవారి సన్నిధానం ముందు సహకరించిన భక్తులను పూజా కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో అమ్మవారి ఆలయంలో చేసే సేవాసక్తులు అందరూ కూడా ఈ యొక్క దైవ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి సన్నిధానం ముందు ఈరోజు 6,000 మందికి అన్నప్రసాద కార్యక్రమము చేయడం జరుగుతున్నది. కావున అంత గొప్ప కార్యక్రమం అమ్మవారి ఆలయంలో జరుగుతున్నది అంటే అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉంది. కావున అమ్మవారి ఆలయం ముందు వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారికి సహకరిస్తూ ఈ యొక్క దైవ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులను కూడా విజయపదంగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే అమ్మవారి సన్నిధానం ముందు ఆషాఢ మాసం నుంచి ఈ యొక్క కార్తీక మాసం వరకు కూడా చాలా చక్కగా 5 నెలల పాటు పూజా కార్యక్రమాలు చక్కగా చేస్తున్న ఆలయ అర్చకులు పిచ్చుక రాజు గారు, పిచ్చుక మధు గారు, ఈ యొక్క భేమలందరూ కూడా అర్చకులందరూ కూడా దైవ కార్యక్రమం చక్కగా చేస్తూ ఉన్నారు. ఆరిని వారి కుటుంబాలను, అమ్మవారి ఆలయం చేసే సేవకులను, అమ్మవారి ఆలయం ఉన్న ఆలయ పెద్దలను అందరినీ కూడా శ్రీ విజయగణపతి తల్లి విజయపదంగా నడిపించాలని, సిరి సంపదలను అష్టైశ్వర్యులు భగవాన్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆలయంలో చాలా చక్కగా అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ కార్తీక మాసం ముందు ప్రతి చక్కగా పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఉసురు చెట్టు అంద పూజా కార్యక్రమాలు చేసి వనభోజనములు ప్రతి సంవత్సరం ఇది 10వ సంవత్సరం అండి అడుగుపెట్టడము. అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసి ఇది 10వ సంవత్సరము. కావున ఈ కార్తీక మాసం ముందు చాలా గొప్పగా అమ్మవారి ఆలయంలో ఈ పూజా కార్యక్రమంలో అన్నప్రసాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్కరు అమ్మవారి దర్శించుకుని ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు సేకరిస్తారని, ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహము, ఆ ఇష్టమూర్తి అనుగ్రహం అందరూ పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ విజయదుర్గాదేవి నమః. సర్వే జనా సుఖభవంతు. శ్రీ విజయదుర్గాదేవి నమో నమః. శ్రీమాత్రే నమో నమః. మండపేట రైతు బజార్ వద్ద వేయించేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారికి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగినవి. రోజుకు ఒక్కొక్క అలంకరణతో అమ్మవారు విజయవాడలో ఏ విధంగా ఆ యొక్క అమ్మవారు రోజుకొక అవతారంతో దర్శిస్తుందో ఆ విధంగా మన యొక్క రైతు బజార్ వద్ద వేయించేసిన విజయదుర్గ అమ్మవారు ప్రతిరోజు కూడా నవరాత్రి 11 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా అమ్మవారి భక్తులకు దర్శించారు. ఈ అమ్మవారి ఆలయంలో ఆ యొక్క రోజుకొక కార్యక్రమం పెట్టి ఒకరోజు దుర్గా హోమము, ఒకరోజు ఆ యొక్క బాల పూజా కార్యక్రమం, చండీ హోమాలు, అలాగే నిపుల కుండము, అమ్మవారికి చక్ర స్నానం, ఆ యొక్క ఉయ్యాల సేవ, ఇటువంటి పూజా కార్యక్రమాలతో ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక అలంకరణ, ఒక పూజా కార్యక్రమంతో అమ్మవారి యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగినవి. అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క దర్శనమార్గం చేసిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు పరిపూర్తమైనాయి. దాన్ని పురస్కరించుకొని ఈరోజు అమ్మవారి యొక్క ఆలయంలో ఆ యొక్క 6,000 మందికి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆలయానికి చేసి అమ్మవారి యొక్క అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి యొక్క దర్శనమార్గం చేసిన తీర్థప్రసాదం స్వీకరించారు. ఈరోజు సాయంత్రం అమ్మవారి యొక్క ఆలయంలో ఆ యొక్క లక్కీ డ్రా తీసుకున్నటువంటి భక్తులకి ఆ డ్రా తీసి అమ్మవారి యొక్క సమక్షంలో ఆ విజేతలకి ప్రైజ్ ఇచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నారు.